తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిన వేళ గత సర్కార్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సమస్యలు తెరపైకొస్తున్నాయి. సొంతింటి కల నెరవేరిందన్న ఆనందం ఎన్నో రోజులు లేదని, సమస్యల వలయంలో నరకయాతన పడుతున్నామని చెబుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. 10 సంవత్సరాలుగా పరిపాలించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇటు పేదలకి పేదల కళ సొంతింటి కళ నెరవేర్చిన ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ నిర్మించింది. అది నిర్మించి కూడా అసంతృప్తి నిర్మించి తూతుమంతంగా చేతులు దులుపుకుంది. అయినా కూడా 10 సంవత్సరాల నుంచి ఉన్న పాలన కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొంతింటి కళ సహకారం చేద్దామని చెప్పేసి నిర్మించింది. ఈ డబుల్ బెడ్రూమ్లు నామమాత్రంగా ఉన్నవి, కొంచెం అలంకారప్రాయంగా ఉన్నాయి. అయితే నామాత్రపు కనీస రోడ్లు లేవు, కనీసం తాగడానికి వాటర్ కూడా లేవు, విద్యుత్ సౌకర్యం లేక నిత్యం నరక యాత్ర పడుతున్నారు మొత్తం ఉన్నట్టు డబుల్ బెడ్రూమ్ వాసులు. మహిళలంతా కలిసి కూడా మా సమస్య పరిష్కరించండి, మా డబుల్ బెడ్రూమ్లో ఇచ్చారా తప్పితే కనీసం సౌకర్యాలు మాకు కల్పించాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి మనతో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, ఏంటమ్మా సమస్య ఏంటి అసలు ఇక్కడ? మెయిన్గా ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది సార్. మరి ఇటు రోడ్లు నిర్మాణం చక్కగా లేదు, అసలు వీధి లైట్లు అనేది లేవు. రేత్రనక పగలనక పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు మహిళలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ రేత్రి 11-1 గంటకు రావాలని సాయంత్రం ఆడదాడితే లోపలికి రాలేకపోతున్నాం ఎవరిమైనా. ఫస్ట్ రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, వాటర్ కూడా సరిగ్గా రావట్లేవు, అన్నీ అసంతృప్తిగానే ఉన్నాయి. అసలు ఏదనేది మాకు లేదు. అసలు మహిళలు రావాలన్నా కూడా భయపడతారు. కనీసం ఒక పెట్రోలింగ్ అని వచ్చి కానీ ఇక్కడ చూడడం కానీ వాళ్ళు కూడా ఎవరు రావట్లే, పట్టించుకోవట్లే. నైట్ పూట రావాలంటే గుట్టలల్లా దీంట్లో ఇటు పిల్లలు తిరగాలంటే పాములు, కుక్కలు, కనీసం చెత్త బండి కూడా సరిగ్గా రావట్లేదు. స్నానానికి ఇంటికి 10 స్నానం చేద్దాన్ని కూడా కనీసం 10 నుంచి 20 క్యాన్లు కొనుక్కొని మినరల్ వాటర్తో స్నానం చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ? అదే నీళ్లు రాకనే కదండి, నీళ్లు లేక నీళ్లు వదలట్లేదు కదా, నీళ్లు లేకనే మేము మినరల్ వాటర్ తినుకొని స్నానం చేయాల్సి వస్తున్నది. మరి మెయిన్ లేడీస్ రావడం అంటే చాలా ఇబ్బంది అవుతున్నది. అసలు స్త్రీలు అక్కడ మొత్తం 40 ఏళ్ళ కంచి కిరాయి ఉన్న వచ్చిన వాళ్ళు సొంత గృహంలో ఉండాలని ఒక్కొక్కరు సంతోషపడుకుంటూ వచ్చారని ఆ ఇళ్లలో ఉండి కూడా మేము సంతోషంగా ఉన్నాం. సొంత ఇంట్లోకి వచ్చి కూడా ఈరోజు మేము కష్టపడాల్సి వచ్చిందని చెప్పేసి మా మహిళలోనే మేము చిన్న పిల్లలు వేసుకొని మేము బాధపడుతున్నాం. 30 ఏళ్ళ కంచి మేము కిరాయి ఉన్న వాళ్ళు కూడా ఏ రోజు మేము బాధపడలే. మా సొంత ఇళ్లలోకి వచ్చి కూడా మేము బాధపడాల్సి సమస్యలు వచ్చినాయి. ఈరోజు మాకు ఈ చీకటి గృహంలో ఇచ్చిర్రు, మమ్మల్ని ఎందుకు ఈ బందికానాలు చేసిరని చెప్పేసి మేము అందరం అడుగుతున్నాం. మాకు ఈ రోడ్ల సమస్యలు ఉన్నాయి, మాకు కరెంటు సమస్యలు ఉన్నాయి, మాకు ఈ అన్ని బందికానాలు చేయాలి, నీటి సమస్యలు ఉన్నాయి, మాకు చెత్త చెదారం మాకు బండి ఇస్తా అని చెప్పేసి ఒక నెలకు ఒక్కసారి వచ్చి పంపిస్తున్నారు. మేము అందరు చెప్పేసి బండ్లు వస్తానని చెప్పేసి మేము అన్ని స్టాక్ చేసి పెట్టేసరికి బండ్లు రాకుండా పోతున్నాయి సార్. మేము కిరాయిలో ఉన్నా కూడా మేము ప్రశాంతంగా ఉన్నాం అనుకున్నాం. కానీ ఈ రోజు మా సొంత గృహాలకు వచ్చి ఇంత ఇబ్బంది పడి ఇంత కష్టాలు పడతామని మేము అసలు అనుకోలేదు సార్. మాకైతే వీధి లైట్లు కావాలి, మాకు నీళ్ళ సమస్యలు ఉన్నాయి, మాకు చుట్టుపక్కల జెంట్స్ ఆరైందంటే మాత్రం డ్రింక్ చేస్తున్నారు సార్. మేము బయటికి వెళ్ళాలంటే మహిళలు బయటకు భయపడుతున్నారు. ఇవన్నీ ఖండించాలని మేమందరం డబుల్ బెడ్ మహిళలందరం మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఇల్లు వచ్చిన సంతోషం ఉంది, ఇల్లు వచ్చిన సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న. ఫస్ట్ డ్రైనేజ్ అన్న, మన ఇంట్లో కడుకున్న కిచెన్లో వాటర్ బయటికి పోవట్లేవు, వాటికి సరైన కాలువలు లేవు, మొత్తం నీళ్ళు జామ్ అయిపోతాయి. వాటి వల్ల పందుల వల్ల దోమలు వచ్చి ఇంట్లో వాళ్ళ చిన్నపిల్లలకు కానీ మాకు కానీ ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. ఇంకోటి ఇల్లు ఇచ్చినా కానీ వాస్తు లేకుండా కొంచెం ఫినాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే రోడ్లు లేవన్న మాదేమో జే బ్లాకు, మాకు సరైన రోడ్ లేదు. మేము దాటుకోవాలంటే మొత్తం ఆ ముళ్ళ కంపలు చెట్ల కంపల నుంచి పోవాలి. వాటి వల్ల మేము ఎక్కువ సమస్య లైట్లు చెప్తున్నారు, రోడ్లు చెప్తున్నారు. మరి అధికారుల దృష్టి తీసుకుపోయారు ఎప్పుడన్నా? మేము ఆల్రెడీ నిన్న కంప్లైంట్ ఇచ్చామన్నా, చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము. వచ్చినప్పటి నుంచి మేము ఫస్ట్ పోరాడేది లైట్ల గురించి పోరాడుతున్నాం, తర్వాత రోడ్ల గురించి. లైట్లు వేశారు, ఎప్పుడు వినాయక చవితి 3 లైట్లు వేశారు. 3 పెట్టిన తెల్లారే ఒక లైట్ పోయింది, 2 లైట్ల మీద నడుస్తుంది. ఆ 2 లైట్లు కాకుండా ఇంకోటి వీళ్ళు సపరేట్గా ఒక లైట్ పెట్టుకున్నారు, చిన్న బుగ్గ. అవే ఇంకా మేము బండి మీద వస్తాం కాబట్టి మాకు ఆ బండి వెళ్తుతో మేము వస్తున్నాం. ఆడవాళ్ళు అయితే 6 తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందన్న. చూసారుగా, మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ వాస్తున్న గోడు మాత్రం వర్ణాతీతం చెప్తున్నారు. మనం విజువల్స్ చూసుకొచ్చి ప్రస్తుతానికి మనం ఎఫ్ బ్లాక్ దగ్గర ఉన్నాం. ఎఫ్ బ్లాక్ దగ్గర ఉన్నటువంటి ఇది అంటే మంత్రి కేటీఆర్ కూడా స్వయాన్ని ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఓపెన్ చేసిపోయిన సందర్భాల్లో కూడా ఉన్నట్టు బ్లాక్లో కూడా 2 మాత్రమే ప్రస్తుతానికి ఇంట్లో నివాసం ఉంటున్నారు. మిగతా ముందు ఖాళీగా కూడా కనిపిస్తుంది దృశ్యం. ఎందుకంటే ఇక్కడ సరైన వసతులు లేవు, రోడ్లు లేవు, విద్యుత్ సౌకర్యం లేదు, ప్రతిదీ కూడా సమస్యల వలయంగా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి కిరాయి రూమ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కూడా తక్షణమే స్పందించి సంబంధించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ వాసులకు గోడు తీర్చాలి, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వినోద్ మధు, బిగ్ టీవీ, మహబూబాబాద్.